దేశవ్యాప్తంగా కరోనా ఓమిక్రాన్ వేరియంట్ భయాలు ఆందోళన కలిగిస్తున్న అవసరమైతే రాత్రిపూట కర్ఫ్యూ విధించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కొన్ని కీలక సూచనలు చేసింది. కోవిడ్ టెస్టులు కావచ్చు, అలాగే కరోనా నిర్ధారణపై నిఘాను పెంచాలని కేంద్రం రాష్ట్రాలకు చాలా స్పష్టంగా చెప్పింది. దేశవ్యాప్తంగా మరోసారి నైట్ కర్ఫ్యూ తప్పిల్లలేదు. రోజుకు కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు బయటపడుతుండడం, కరోనా కొత్త వేరియంట్ వేగంగా విస్తరించే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరికలతో కేంద్రం అప్రమత్తమైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు కేంద్రం తాజాగా లేఖలు రాసింది. కోవిడ్ టెస్టులు, కరోనా నిర్ధారణ అయిన వారిపై నిఘాను పెంచాలని కేంద్రం రాష్ట్రాలకు స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపింది. కోవిడ్ నియంత్రణ కోసం కఠిన నిబంధనలు పాటించాలని కూడా సూచించింది. కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణలోనే ఉన్నప్పటికీ కొత్తగా వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక సూచనలు, హెచ్చరికలు జారీ చేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలపై నిర్లక్ష్యంగా ఉండొద్దని, వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలపై మరింత దృష్టి పెట్టాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 27 జిల్లాల్లో గత 2 వారాలుగా పాజిటివిటీ రేటు పెరుగుతోందని, వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొంది. కేరళ, మిజోరాం, సిక్కిం రాష్ట్రాల్లోని 8 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు 10% కంటే ఎక్కువగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. మిగతా 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5% నుంచి 10% వరకు ఉందని తెలిపింది. ఈ క్రమంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఏ జిల్లాలోనైనా కేసులు, పాజిటివిటీ రేటు పెరిగినట్లు కనిపిస్తే వెంటనే అక్కడి స్థానిక యంత్రాంగం వ్యూహాత్మక చర్యలు ప్రారంభించాలి. ఆ ప్రాంతాల్లో పరీక్షలు, వ్యాక్సినేషన్ పెంచాలని స్పష్టం చేసింది. అంతేగాక కంటైన్మెంట్ జోన్లుగా పరిగణించి అవసరమైతే రాత్రి కర్ఫ్యూ విధించాలని, జన సమూహాలు, పెళ్లిళ్లు, అంత్యక్రియల్లో పాల్గొనే వారిపై పరిమితులు విధించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ స్పష్టం చేశారు. 10% కన్నా పాజిటివిటీ రేటు ఎక్కువ ఉన్న చోట చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచిస్తోంది. ఆక్సిజన్ సపోర్ట్ బెడ్లపై 10% కన్నా ఎక్కువ లేదా సాధారణ బెడ్లలో 60% ఆక్యుపెన్సీ గుర్తించిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నది, అలాగే వ్యూహాత్మక నియంత్రణ చర్యలు చేపట్టాలని తెలిపింది. అవసరమైతే రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచనలు చేసింది. అయితే కేంద్రం ముందస్తు జాగ్రత్తలలో భాగంగా నైట్ కర్ఫ్యూ పెట్టాలని రాష్ట్రాలకు సూచనలు ఇచ్చింది. నైట్ కర్ఫ్యూ పెడితే డే కర్ఫ్యూ పెట్టాల్సిన అవసరం రాదన్నది కేంద్ర ప్రభుత్వం అనుకుంటోంది. రాత్రి సమయాల్లోనే గ్యాదరింగ్స్ ఎక్కువ కావడం, పబ్బులు, క్లబ్బులకు వెళ్లే వారెవరూ కరోనా రూల్స్ పాటించారనేది తెలిసిన విషయమే. కాబట్టి ఆ పార్టీలను ఆపాలనేదే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోంది. నైట్ కర్ఫ్యూ విధించకపోతే కేసులు పెరిగి డే కర్ఫ్యూ సైతం పెట్టక తప్పదని, దీంతో చిరు వ్యాపారులు రోడ్డున పడే అవకాశం ఉండడంతో ఈ మేరకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుతున్న మహమ్మారిపై పోరాటంలో ప్రస్తుతం మరోసారి మనం క్లిష్టమైన దశలోకి వెళ్తున్నాం. ఆయా జిల్లాల్లో కోవిడ్ నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ పేర్కొన్నారు. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగానే కాదు, మరి ఇప్పుడు మన దేశంలో కూడా కరోనా ఓమిక్రాన్ వేరియంట్ భయాలు అయితే తీవ్ర ఆందోళన అయితే కలిగిస్తున్నాయి. ఎందుకంటే మనం ఇప్పుడు చూసుకుంటున్నాం 8 జిల్లాలు మొత్తం 10% వరకు దీనికి సంబంధించి పాజిటివిటీ రేట్ కనిపిస్తోంది. ఏపీలో కూడా ఓమిక్రాన్ వేరియంట్ కలకలాన్ని రేపుతోంది. మొదటి కేసు అయితే నమోదైంది. మరి దీనికి సంబంధించి ఓమిక్రాన్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఓమిక్రాన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, అలాగే నైట్ కర్ఫ్యూ విషయం కానీ కావచ్చు, ఓమిక్రాన్కి సంబంధించిన అన్ని విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి, మనకి సూచనలు, సలహాలు ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు చీఫ్ పల్మనాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. దేశవ్యాప్తంగా కరోనా ఓమిక్రాన్ వేరియంట్ భయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అలాగే వ్యాక్సినేషన్ కావచ్చు, లేకపోతే కోవిడ్ టెస్టులు కావచ్చు, కోవిడ్ నిబంధనలు కావచ్చు, చాలా కఠినతరంగా ఇకపై ఉంచాల్సిందే అంటూ కేంద్రం సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఓమిక్రాన్ వేరియంట్కి సంబంధించి ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మరీ ప్యానిక్ అయిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, అలాగే ఫంక్షన్స్ అవి అవసరమా, మరి ఓమిక్రాన్ లక్షణాలు అయితే ఎలా ఉంటాయి, లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి, మొత్తం ఈ వివరాలను మనతో తెలియజేయడానికి డాక్టర్ సిహెచ్ విజయ్ కుమార్ గారు, చీఫ్ పల్మనాలజిస్ట్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం మరొకసారి చేద్దాం. నమస్తే అండి విజయ్ కుమార్ గారు. నమస్తే అండి. మరి ఇప్పటికే కేరళ, మిజోరాం, సిక్కిం రాష్ట్రాల్లో ఒక 10% వరకు పాజిటివిటీ రేట్ కనిపించింది. ఇవాళ అయితే ఏపీలో ఒక వ్యక్తికి ఇప్పుడు మనం చూస్తే ఒమిక్రాన్ అన్నది ఆయనకి పాజిటివ్గా జీనోమ్ సీక్వెన్స్లో తేలిందని చెప్తున్నారు. మరి ఒమిక్రాన్కి సంబంధించి ఎలాంటి భయాందోళనలు ప్రజల్లో ఉన్నాయి, నిజంగా ప్రజల్లో భయాందోళనలు ఉన్నాయా, ఎలాంటి జాగ్రత్తలు అయితే ఇప్పుడు తీసుకోవాలి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయండి ఒమిక్రాన్వి? బేసిక్గా అండి ఇది మనకు
కోవిడ్కి దీనికి సంబంధించి ఎటువంటి పెద్ద డిఫరెన్స్ ఉండే అవకాశం లేదు. ఉమ్, కాకపోతే ఇది సౌత్ ఆఫ్రికా నుండి వచ్చిన మ్యూటేషన్ కాబట్టి ఆ మ్యూటేషన్లో సౌత్ ఆఫ్రికాలో ఎలా ఉన్నాయి కేసులు అనేది మనకు కొంచెం ఎక్కువ అవగాహన వచ్చింది కాబట్టి yes. ఇండియాలో ఎలా ఉంటుంది అని మనం గెస్ చేయగలం కానీ ఖచ్చితంగా ఇదే విధంగా ఉంటుందని మనం చెప్పలేం. ఓకే అండి. సో జనరల్ గానే కోవిడ్ వచ్చినట్టుగానే మనకు ఎలాగా గొంతు నొప్పి, తలనొప్పి, జ్వరం అండ్ ఒళ్ళు నొప్పులు, ఆయాసం ఇటువంటివి ఉంటాయి. ఉమ్, అది ఎటువంటి డిఫరెన్స్ కూడా పెద్దగా లేదు. కాకపోతే ఈ వైరస్ దగ్గర 50 మ్యూటేషన్లు చెంది వచ్చింది కాబట్టి WHO ఏం చేసిందంటే దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా నిర్ధారించింది. ఓకే. అంటే మనకు వైరస్ లో వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని, వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని రెండు ఉంటాయి. వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని అన్నప్పుడు ఏమవుతుందంటే అది త్వరితగతిన నలుగురికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ R0 వాల్యూ అనేసి ఒకటి ఉంటుందండి. మెడికలీ స్పీకింగ్ ఎంత త్వరగా ఇది వైరస్ స్ప్రెడ్ అవుతుంది అని చూసుకున్నాం అంటే డెల్టా కన్నా కూడా ఎక్కువ ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది ఈ ఓమైక్రాన్ అనేది మనకి ఇప్పుడు క్లియర్ కట్ గా తెలిసింది కాబట్టి సో అందరూ కూడా తగిన చర్యలు తీసుకొని కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ చూసుకుంటూ సో అంటే శానిటైజేషన్, మాస్కింగ్ అండ్ సేఫ్ డిస్టెన్సింగ్ పాటించుకుంటూ ఈ వైరస్ బారిన పడకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే ఇంతవరకు కూడా ఓమైక్రాన్ వల్ల ఎవరన్నా చనిపోవడం, తీవ్రంగా వెంటిలేటర్ మీద దాకా వెళ్ళడం అనేది మాత్రం సౌత్ ఆఫ్రికాలో జరగలేదు. సో కాబట్టి అది కూడా అదే వైరస్ మనకి ఇక్కడికి ట్రాన్స్మిట్ అవుతున్నది కాబట్టి సో అదే విధంగా మన పేషెంట్ లో కూడా అంటే మన భారతదేశంలో కూడా అదే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఈ వైరస్లు ఏంటంటే ప్రతిసారి కూడా రోజు రోజుకి ఎన్నో వేల డివిజన్స్ అవుతా ఉంటాయి కాబట్టి ఆ డివిజన్స్ లో సిగ్నిఫికెంట్ జన్యు మార్పిడి ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. నిన్న ఉన్న జన్యు ఈ రోజు ఉండకపోవచ్చు. సో అలాగా మార్పిడి చెందుతున్నప్పుడు ఈ ఓమైక్రాన్ నుండి ఓమైక్రాన్ లో సెకండ్ వేరియంటో థర్డ్ వేరియంటో కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు ఈ వైరస్ యొక్క పవర్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటే ఓమైక్రాన్ బారిన పడకుండా ఉంటేనే మంచిదని నేను చెప్తున్నాను. ఓకే. అయితే డాక్టర్ గారు ఇప్పుడు మరి చూస్తే విరివిగా ఫంక్షన్స్ జరుగుతున్నాయి, అలాగే ఎవరు అంటే పెద్దగా మాస్క్ ధరించే వాళ్ళ సంఖ్య కూడా కనిపించట్లేదు. ఓమైక్రాన్ వస్తోంది అన్న సరే ఆ భయం అయితే ఇంకెవరిలో కనిపించట్లేదు. ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు లేకపోతే ఇలా గెట్ టుగెదర్లు అవసరం అంటారా? వాటికి దూరంగా ఉండడం చాలా చాలా ముఖ్యం అంటారు. ఏమంటారు డాక్టర్ గారు? మరి సంక్రాంతి అయితే రాబోతోంది, ఎప్పటి వరకు జాగ్రత్తలు? దీనికి సెకండ్ ఆన్సర్ ఏమీ లేదండి. ఇమ్మీడియట్ గా ఎందుకంటే గవర్నమెంట్ ఏదైనా నిర్ణయం తీసుకొని ఇమ్మీడియట్ గా దాన్ని ఒక 50 మెంబర్స్ కో 100 మెంబర్స్ కో లిమిట్ చేయడం అనేది గ్యాదరింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. డిపెండింగ్ ఆన్ ద హాల్ కెపాసిటీ కానీ డిపెండింగ్ ఆన్ ద అవైలబిలిటీ ఫెసిలిటీస్ బట్టి ఆ గ్యాదరింగ్స్ ని ఇమ్మీడియట్ గా లిమిట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే అండి. అయితే డాక్టర్ గారు మరి అవసరమైతే రాత్రిపూట కర్ఫ్యూ కూడా విధిస్తా అంటూ కేంద్రం ఒక పరిశీలన అయితే చేస్తోంది అని చెప్తున్నారు. మరి ఒక రాత్రిపూట కర్ఫ్యూ వలన ఎంతవరకు ఇది అంటే ఒమిక్రాన్ పెద్దగా అంటే స్ప్రెడ్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి? రాత్రిపూట కర్ఫ్యూ అనేది అవసరమని మీరైతే భావిస్తారా? ఏమంటారండి? అంటే ఒకటండి, ఇక్కడ మనం గుర్తించాల్సింది అంటే మనకు స్వీయ డిసిప్లైన్ ఉండాలండి. ఎవరికి వాళ్ళ డిసిప్లైన్ ఖచ్చితంగా ఉండాలి. ఎవరికి వాళ్ళు బాధ్యత ఖచ్చితంగా ఇది నా బాధ్యత, కరోనా వైరస్ కట్టడి, ఓమైక్రాన్ కట్టడి చేయడం అనేది నా బాధ్యత అనేది పౌరులుగా మనం అందరూ తీసుకోవాలి. ఎందుకంటే మిడిల్ ఏజ్ వాళ్ళు, చిన్నపిల్లలో ఏమైనా ప్రాబ్లం వచ్చిందని అనుకోండి, సో వాళ్ళు తట్టుకునే శక్తి కొద్దిగా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కానీ పెద్దవాళ్ళలో తట్టుకునే శక్తి ఉండదు కదా, అదొకటి. రెండు, చిన్నపిల్లల్లో మనకి ఇంకా వ్యాక్సినేషన్స్ కావట్లేదు. ఓకే, అప్రూవల్ లేదు. 18 years కన్నా తక్కువ వాళ్ళకి అప్రూవల్ లేదు. సో కాబట్టి చిన్నపిల్లల్లో ఖచ్చితంగా థర్డ్ వేవ్ అనేది ప్రపంచమంతా థర్డ్ వేవ్ వచ్చినప్పుడు ఇండియాలో థర్డ్ వేవ్ రాదు అని అనుకోవడం మన తప్పు. కాబట్టి ఇండియాలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది, తొందరలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ థర్డ్ వేవ్ లో పిల్లలు ఎక్కువ అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో పిల్లలందరూ కూడా ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి, పెద్దలందరూ కూడా అంతే జాగ్రత్త తీసుకొని ఈ కోవిడ్ వైరస్ ని కట్టడి చేసే దానిలో ఈ కర్ఫ్యూలు కొంతవరకు కొద్దిగా మనకు హెల్ప్ చేస్తాయి. కానీ నైట్ కర్ఫ్యూలు అనేది డే టైం కూడా రిలీజియస్ గా సేఫ్ డిస్టెన్సింగ్, కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ పాటించడం చాలా చాలా తప్పనిసరి అనేసి చెప్తున్నానండి.
అయితే విజయ్ కుమార్ గారు, ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తే అది చిన్నపిల్లలపై ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది, ఆ ఎఫెక్ట్ అని అంటూ ఉంటున్నారు కదా. చిన్నపిల్లలు అంటే ఏ ఏజ్ వాళ్ళు అనుకోవచ్చు అండి? ఎందుకంటే ఇంట్లో చాలా 1 year 2 years 3 years పిల్లలు ఉన్న వాళ్ళు కూడా చాలా అంటే ప్యానిక్ అయిపోతున్నారు, భయపడిపోతున్నారు. ఏదన్నా వస్తే మా పిల్లవాడికి ఏంటి, మా పిల్ల పరిస్థితి ఏంటి అని భయపడుతున్నారు. ఇప్పుడు మరి అలాగే వాళ్ళకి డోస్ కూడా ఏ వయసు వాళ్ళ నుంచి వ్యాక్సిన్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి, అలాగే ఏ ఏజ్ పిల్లల్లో ఇది ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి డాక్టర్ గారు? అంటే స్టడీస్ చూసినట్లయితే స్టడీస్ 2 years అంటే రిక్రూట్మెంట్స్ అన్ని కూడా ఏం జరిగాయంటే 2 years తర్వాత వాళ్ళకందరికి కూడా వ్యాక్సిన్ స్టడీస్ లో రిక్రూట్మెంట్ చేయడం జరిగిందండి. బట్ కాకపోతే ఎమర్జెన్సీ యూస్ ఆథరైజేషన్ కింద ఇంకా మనకి ఏ గైడ్ లైన్స్ లేవు కాబట్టి, సో తొందరగా గైడ్ లైన్స్ వచ్చిందంటే అట్లీస్ట్ వ్యాక్సిన్ ఒక్క డోస్ తీసుకున్నా గానీ పిల్లలు కొద్దిగా సేఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగిన దానిలో గుడ్ న్యూస్ ఏంటంటే చిన్న పిల్లల్లో మార్టాలిటీ అంత లేదండి. అంటే చిన్నపిల్లలు వైరస్ సోకడం వల్ల, కోవిడ్ వైరస్ కానీ ఓమైక్రాన్ కానీ సోకడం వల్ల దానివల్ల చనిపోవడం అనేది చాలా 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 రేర్. కాకపోతే ప్రతి పిల్లవాడు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మన పిల్లలే భావి తరంలో మనకు భవిష్యత్తుని ఇచ్చేది భారతదేశానికి. కాబట్టి వాళ్ళందరినీ కూడా కాపాడాల్సిన బాధ్యత మన భుజాల మీద ఉంది. కాబట్టి భయపడకుండా తగు జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. గుడ్ న్యూస్, వాళ్లకున్న ఇమ్యూన్ సిస్టమ్ బట్టి ఈ ఏసీఏ రిసెప్టార్స్ అనేసి ఒకటి ఉంటాయండి. ఏసీఈ రిసెప్టార్స్ అనేసి ఉంటాయి. ఆ రిసెప్టార్స్ పిల్లల్లో తక్కువ ఉంటాయి. తక్కువ ఉండే కొనికి వైరస్ ఈ ఏసీ రిసెప్టార్స్ నుండి బాడీలోకి ఎంటర్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ వైరస్ లోపలికి వెళ్లే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళలో వైరస్ ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. సో కాబట్టి జనరల్ గా మంచి అవుట్కమ్స్ ఉంటాయి. కాకపోతే ఒక్కసారి మనం హిస్టరీ కూడా వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే సెకండ్ వేవ్ మనం అంత తీవ్రంగా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయకపోయే కొద్దిగా ఏమైందంటే చాలా సివియర్ ఇంపాక్ట్ అయింది. అలానే థర్డ్ వేవ్ సెకండ్ వేవ్ కన్నా తక్కువ ఇంపాక్టే చేస్తుంది అని పూర్తిగా నమ్ముతున్నాను. అయినప్పటికీ కూడా మనం అన్నిటికీ కూడా అంటే ఎంత వర్స్ట్ సిచ్యువేషన్ వచ్చినా రోజుకి 1,00,000 కేసులు 2,00,000 కేసులు అట్లా రిపోర్ట్ అయినా కానీ మనం ధైర్యంగా అంత హెల్త్ కేర్ సెక్టర్ని పెట్టుకొని ధైర్యంగా మనం రెడీ అవ్వాలి, సన్నద్ధం అవ్వాలనేసి గవర్నమెంట్కి అండ్ కొలీగ్ డాక్టర్స్ కూడా చెప్తున్నానండి. ఓకే డాక్టర్, ఇంకొక విషయం అండి, ఇప్పుడు బూస్టర్ డోస్ కూడా అవసరం అని కొంతమంది చెప్తున్నారు. మరి బూస్టర్ డోస్ ఎవరెవరు ఇప్పుడు వేసుకుంటే అంటే అంత మనకి అన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయా అన్నది ఒక ప్రశ్న అయితే, బూస్టర్ డోస్ వేసుకుంటే ఎవరు వేసుకోవాలి అన్నది ఇంకొక ప్రశ్న అండి. దానికి సంబంధించి మీరేమంటారు? అంటే తగు నిల్వలు ఉన్నాయా వ్యాక్సిన్ కి బూస్టర్ డోస్ వేసుకునేంత అని? బూస్టర్ డోస్ కి నిలువలు ఉన్నాయి కానివ్వండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు హెర్డ్ ఇమ్యూనిటీ ఇంకా రాలేదు. సో చాలా మంది పేషెంట్లు ఇంకా ఫస్ట్ డోస్ వేసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఈ రోజు డేటా ప్రకారం చూస్తే ప్రాబ్లీ 135 నుండి 140 కోట్ల వ్యాక్సిన్లు అయినాయి. ఒక్క రోజుకి ఆల్మోస్ట్ 80 లక్షల వ్యాక్సిన్ ఇచ్చిన హిస్టరీ ఓన్లీ ఇండియాకి. ఆ ఘనత ప్రపంచంలో ఇండియాకి ఒకటే దక్కుతుంది అనేసి గర్వంగా చెప్తున్నాము. సో అయినప్పటికీ కూడా బూస్టర్ ప్రపంచంలో డెవలప్డ్ నేషన్స్ లో స్టార్ట్ అయిపోయింది, గైడ్ లైన్స్ ఇచ్చారు. కానీ మన ఐసీఎంఆర్ ఇంకా గైడ్ లైన్ ఇవ్వలేదు. కాబట్టి ఆ రీసెర్చ్ మన గైడ్ లైన్ వచ్చేంత వరకు మాత్రం ఎవరు త్వరగా బూస్టర్ తీసుకోవాలి అనే ఒక ఆతృత అయితే వద్దు. ఫస్ట్ ఇంపార్టెంట్ వ్యాక్సిన్ మన చేతిలోనే ఉంది. కోవిడ్ ని మనం ధైర్యంగా అంటే ప్రివెంట్ చేసుకోగలిగినామంటే కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ తో, సో ఏదైతే మాస్కింగ్ కానీ, శానిటైజేషన్ కానీ, సేఫ్ డిస్టెన్స్ కానీ, ఇది వాడుతున్నంత కాలం కోవిడ్ మీ జోలికి ఎందుకు వస్తుంది? రాదు. కాబట్టి ఆల్రెడీ 2 డోస్ అయిన వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు జాగ్రత్తగా ఇంటి పట్టే ఉండి, లేకపోతే బయట వెళ్తే ఖచ్చితంగా మాస్క్ వేసుకొని కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ పాటించినట్లయితే మీకు బూస్టర్ అవసరం లేదు. బూస్టర్ మీద కూడా ఎమర్జెన్సీ యూస్ ఆథరైజేషన్ లో కొన్ని దేశాలు ఇచ్చాయి, కానీ గ్రాస్ గా మనకు పెద్ద గైడ్ లైన్స్ లేవు. కాబట్టి మన వాళ్ళందరూ కూడా బూస్టర్ కన్నా కూడా ప్రివెంటివ్ మెజర్స్ ఎక్కువ పాటించాలి. అయితే ఐసీఎంఆర్ నుండి కానీ, ఎయిమ్స్ నుండి కానీ ఇలాగా వీళ్ళు అందరూ డిస్కషన్ లో ఉన్నారు. త్వరలో ఆ గైడ్ లైన్స్ వస్తాయి. తప్పకుండా బూస్టర్ ఎవరికైతే అవసరం అవుతుంది, జనరల్ గా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు, ఎల్డర్లీ పీపుల్, 50 years కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు, తర్వాత అదర్ ప్రాబ్లమ్స్ అంటే క్యాన్సర్ ప్రాబ్లం కానీ, అన్కంట్రోల్ డయాబెటీస్ కానీ, లివర్ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్, హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు, కార్డియాక్ పేషెంట్స్ వీళ్ళలో ఎక్కువ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది వైరస్. కాబట్టి బూస్టర్ గైడ్ లైన్స్ త్వరలో వస్తాయి. అంతవరకు మాత్రం ఎవరు త్వరగా పడి లేకపోతే వ్యాక్సినేషన్ సెంటర్స్కి వెళ్ళి
ఇబ్బంది పెట్టడం మాత్రం కరెక్ట్ విషయం కాదండి. అయితే డాక్టర్ గారు మనం అంటే జనరల్గా ఇప్పుడు చెప్పుకునేది ఎప్పుడన్నా సరే వృద్ధులు లేదా చిన్నపిల్లలు అంటే మీరు అన్నారు మోర్టాలిటీ అయితే పిల్లల్లో తక్కువ అని, కానీ కాకపోతే మనం ఎప్పుడు ఎవరన్నా ఇలా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు లేకపోతే వృద్ధులు వీళ్ళకి కరోనా వస్తే చాలా ఇబ్బంది, మరణించే అవకాశాలు ఎక్కువ అని అనుకుంటున్నా. కానీ మన సెకండ్ వేవ్లో చూసుకుంటే చాలా వరకు బిలో 50 అంటే 25 నుంచి 50 వరకు చనిపోయిన అబ్బాయి వాళ్ళ ఆ ఏజ్ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారండి. అందులోకి అంటే ఇతర కాంప్లికేషన్స్ ఏమీ లేని వాళ్ళు కూడా ఉన్నారు అందులో. మరి ఇది ఎలా డాక్టర్ గారు? మరి మనం అప్పుడు ఏమనుకునే వాళ్ళం అంటే అసలు వస్తుంది, యూత్లో వస్తుంది, కానీ వాళ్ళకి తెలియదు, జస్ట్ వాళ్ళు క్యారియర్స్గా మాత్రం ఉంటారు, యూత్లో వాళ్ళకి ఏం కాదు, పెద్దవాళ్ళు లేదా గర్భిణీలు లేకపోతే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు మీరు అన్నట్టు ఇలా రకరకాల జబ్బులతో బాధపడే వాళ్ళు ఇబ్బంది అనుకున్నాము. కానీ ఎలాంటి కాంప్లికేషన్స్ లేని వాళ్ళు, హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళు చాలామంది చనిపోయారు కదండి. మరి దానికి ఏమనుకోవచ్చు డాక్టర్ గారు? అవునండి, దానిలో ఆ రోజుటికి మనం గుర్తుపెట్టుకున్నామంటే ఆ సబ్ గ్రూప్ ఎనాలిసిస్ అని ఉంటుందండి. అంటే ఆ చనిపోయిన వాళ్ళలో కూడా అధిక బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు, ఓకే, తర్వాత ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ అదర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళు చనిపోవడం జరిగింది యంగ్ ఏజ్ లో కూడా. అయితే మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఆ రోజుటికి వ్యాక్సినేషన్ ఇంత కవర్ కాలేదండి. అవును, సో వ్యాక్సిన్ వేసుకునే వాళ్ళే చాలా మంది ఉన్నారు, అది నిజం. అవును. సో ఈ రోజు మనకు వ్యాక్సినేషన్ అయింది కాబట్టి కొద్దిగా రిలాక్స్ ఉండొచ్చు. అయితే సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అది డెల్టా వేరియంట్. కోవిడ్ లో డెల్టా వేరియంట్ అనేది చాలా చాలా బీభత్సం సృష్టించిన వేరియంట్. ఇక్కడే కాదు, ఇప్పుడు థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్, ఫిఫ్త్ వేవ్ కాస్ట్ చేస్తున్న అదర్ కంట్రీస్ లో కూడా మెయిన్ ప్రాబ్లం డెల్టా వేరియంట్ వల్ల వచ్చింది, కానీ ఒమైక్రాన్ వల్ల అయితే కాదు. ఒమైక్రాన్ అనేది మైల్డర్ వేరియంట్. అంటే ఒమైక్రాన్ అంటే జబ్బు కాస్ట్ చేస్తుంది, తలనొప్పి, వామిటింగ్స్, ఒళ్ళు నొప్పులు ఇలాంటివి ఉంటాయి. అంతేగాని దానివల్ల సివియర్ గా ఏఆర్డిఎస్ వచ్చి సివియర్ గా వెంటిలేటర్ వెళ్లే పరిస్థితి మాత్రం ఈ రోజుటి వరకు మాత్రం లేదు అనేసి ధైర్యంగా చెప్పుకోవచ్చు. అలానే ఒమైక్రాన్ తో నేను సరదాగా తీసుకుంటాను, ప్రొటెక్షన్ మెజర్స్ తీసుకోను అని చెప్పడం మాత్రం తప్పు. సో జాగ్రత్తగా ఉండడం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తించాలి. అయితే డాక్టర్ గారు ఇప్పటికీ కూడా కొంతమంది వ్యాక్సినేషన్ వేసుకునే వాళ్ళు ఉన్నారు, అందులో యూత్ కూడా ఉన్నారు, మాకు అసలు అది ఇంట్రెస్ట్ లేదు అని చెప్తున్నారు. కానీ వాళ్ళ వలన ఇంట్లో వాళ్ళకి, వాళ్ళ పక్క వాళ్ళకి ఇబ్బంది అనుకోవచ్చా డాక్టర్ గారు? తప్పకుండా కదండి. వీళ్ళకి అంటే వ్యాక్సినేషన్స్ మీద భయాలు ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే అడల్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ అనేసి కొన్ని ఉంటాయండి. అంటే న్యూమోకోకల్ వ్యాక్సిన్ కానీ, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ కానీ, ఇటువంటి ప్రోగ్రామ్స్ మాక్సిమం డెవలప్డ్ కంట్రీస్ లోనే 20%, 15% అలా ఉంటాయి. ఇండియాలో చూస్తే అడల్ట్స్ లో 3%, 2% పాపులేషన్ కి వ్యాక్సినేషన్ అవుతా ఉంటుంది. సో అలాంటిది కోవిడ్ లో ఇప్పటి వరకు అయిన వ్యాక్సినేషన్ చూస్తే చాలా చాలా మంచిగా జరిగింది. అలానే రాజ్ టీవీ ముఖంగా మనం డిస్కస్ చేస్తుంది ఏంటంటే ఈ కొంతమంది కూడా, ఎందుకంటే అన్ని వైరస్లు మారి కోవిడ్ వైరస్ కాదు, ఈ వైరస్ యొక్క ఇదేంటంటే మనం 60% ఆఫ్ పాపులేషన్ ఇన్ఫెక్ట్ అయిపోతే మనకు ఇంకా వైరస్ స్ప్రెడ్ కాదు అని అనుకున్నాం ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ టైంలో అన్నమాట, అప్పుడున్న నాలెడ్జ్ బట్టి. ఎందుకంటే 60% ఇన్ఫెక్ట్ అయిపోతే హెర్డ్ ఇమ్యూనిటీ అంటే సమిష్టిగా ఒక కమ్యూనిటీలో ఉన్న ఈ హైదరాబాద్ లో 1 కోటి మంది ఉన్నారు, 1 కోటి మందిలో 60 లక్షల మందికి వ్యాక్సినేషన్ కానీ ఇన్ఫెక్షన్ కానీ అన్ని కలిపి వచ్చేసినాయంటే హైదరాబాద్ లో ఇంకా వైరస్ ఉండడానికి వీల్లేదు అని ఒక స్టాటిస్టికల్ అనాలిసిస్ చేసి చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు చూస్తే కోవిడ్ మాత్రం కొద్దిగా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నది. లుక్స్ లైక్ 100% ఇన్ఫెక్ట్ అయినా, లేకపోతే 100% ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు, వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు 100% రీచ్ అయ్యేంత వరకు కూడా ఈ వైరస్ మ్యూటేట్ అవుతూనే ఉంటుంది. ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు ఉన్న వ్యాక్సిన్స్, మనకు కోవిషీల్డ్ కానీ, కోవాక్సిన్ కానీ, అదర్ వ్యాక్సిన్స్ కానీ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. సో కాబట్టి దయచేసి ఎవరైతే వ్యాక్సిన్ వేసుకోలేదో ఇంకా ఇప్పటికన్నా నిద్ర మేల్కొని తొందరగా వ్యాక్సిన్ వేయించుకుంటే చాలా మంచిదండి. ఎస్ విజయ్ కుమార్ గారు, అన్నింటికంటే ముఖ్యంగా అటు కరోనా కావచ్చు, లేకపోతే ఓమిక్రాన్ కావచ్చు, ఏవైనా కావచ్చు, అవైతే ఎక్కడికి వెళ్ళిపోవు, దాని నుంచి మనం రక్షించుకునే విధంగా మనం ఉండాలి, ఇమ్యూనిటీ సాధించుకోవాలి అన్నది మనందరం తెలుసుకోవాల్సిన విషయం. కానీ ఇంకొక విషయం ఏంటంటే 2025 వరకు ఇలా ఏదో ఒక వైరస్ వస్తూనే ఉంటుంది, మనం 2025 వరకు పోరాడాల్సిందే అని రకరకాల వార్తలు వస్తుంటాయి. అందులో వాస్తవం ఎంతవరకు ఉంది డాక్టర్ గారు? అది కరెక్ట్ కాదండి. ఓకే, మనకున్న నాలెడ్జ్ ప్రకారం ఇప్పుడు ఏం తెలుసు మనకు అనేదే మాట్లాడగలం కానీ
రేపేం జరుగుతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం. అవును. మనమేం ఆస్ట్రాలజిస్ట్ కాదు. లేకపోతే గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఈ వైరస్ అనేది ఎప్పుడైనా సరే మనకి ఇప్పుడు 2009లో గుర్తించిన అంటే స్వైన్ ఫ్లూ పాండమిక్ వచ్చింది. Yes, అండి. ప్రపంచం అంతా కూడా అట్టుడికిపోయింది, అవును. ఎంతో మంది చనిపోయారు. అయినప్పటికీ కూడా సో వెంటనే మనకు 10 ఇయర్స్ 12 ఇయర్స్ లోనే మళ్ళీ కోవిడ్ పాండమిక్ వచ్చింది. అవును. అంటే ఏంటంటే ఈ వైరస్ పాండమిక్లు అనేది వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి ఇవి బయో వెపన్స్ గా కూడా వాడే అవకాశం కనబడుతున్నది. Yes. ఎందుకంటే సఖ్యం లేదు పొరుగు దేశాలతో. మనం బాగున్నాము అని అంటే వాళ్ళు మన మీద ఎలా అటాక్ చేయాలి, మనల్ని ఎలాగా ఎకానమీలో కూడా చూసినట్లయితే ఎకనామిక్ గా బౌన్స్ అయిన కంట్రీస్ వరల్డ్ వైడ్ చూసుకున్నా అంటే ఇండియా చాలా స్ట్రాంగ్ ఉంది కోవిడ్ అయిన తర్వాత. అవును. సో కాబట్టి మిగతా వాళ్ళ మన మీద బయో వెపన్స్ వాడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో 2025 కాదండి, ఎప్పటికైనా కూడా ఈ వైరస్లు అనేది కొత్త వచ్చే అవకాశం ఎప్పుడు ఉందండి. ఓకే అండి. అయితే ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి వచ్చినప్పుడు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. అటు వ్యాక్సినేషన్ కావచ్చు, లేకపోతే మీరు చెప్పినట్టు మనం మాస్క్ ధరించడం అయినా, శానిటైజేషన్ అయినా, లేకపోతే నలుగురితో గుమిగూడకుండా సోషల్ డిస్టెన్స్ అయినా పాటించాల్సిన, ఫిజికల్ డిస్టెన్స్ పాటించాల్సిన అవసరం అయితే ఉందంటారు. డాక్టర్ గారు, మరి చివరిగా మరొకసారి రాజ్ న్యూస్ ప్రేక్షకుల కోసం ఓమైక్రాన్ నుంచి తప్పించుకోవాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మరొకసారి మీ మాటల్లో చెప్పండి డాక్టర్ గారు. ఓమైక్రాన్ అన్నది కొత్త వేరియంట్ అండి. ఆల్మోస్ట్ మనం చెప్పాలంటే 11th వేరియంట్ ఆఫ్ కోవిడ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ వేరియంట్స్ అనేది తరచుగా వైరస్ ఒక 2-3 నెలలకు ఒకసారి కొత్త వేరియంట్స్ పుట్టిస్తుంది అనేది మాత్రం ఎటువంటి డౌటే లేకుండా చెప్పొచ్చు. ఇదే వేరియంట్లో ఇంకా కొత్తగా కూడా మార్పులు వచ్చే అవకాశం కూడా కనబడుతున్నది. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ వ్యాక్సిన్ అనేది మాత్రం మన చేతుల్లో ఎప్పుడు ఉంటుంది. అది ఎలా కాపాడుకోగలం అంటే కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ లైక్ మాస్కింగ్, శానిటైజేషన్ అండ్ సేఫ్ డిస్టెన్స్. సో అనవసరంగా మీరు ఈ గ్యాదరింగ్స్ కానీ, పెళ్లిళ్ళకి కానీ, పేరెంటల్కి కానీ, లేకపోతే షాపింగ్ మాల్స్ కానీ ఇప్పుడు ఏమి మునిగిపోదు. మనం ఈరోజు ఒకటి కొనలేదు, లేకపోతే ఒక ఫంక్షన్కి వెళ్ళలేదు అని అనుకుంటే మనకేం మునిగిపోయేది ఏం లేదు. దయచేసి ఈ గ్యాదరింగ్స్ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయంగా మీరు గవర్నమెంట్ కూడా రాజ్ టీవీ ముఖంగా స్టేట్ గవర్నమెంట్ అయితే ఏముంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైంది, తొందరగా మెజర్స్ తీసుకొని ఒక నిబంధనలు తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పర్టికులర్గా గ్రూప్ మీటింగ్స్ని లిమిట్ చేయాల్సిన అవసరం ఉంది. షాపింగ్ మాల్స్ ఇంతకుముందు అయితే ఎలా చేసామో అవన్నీ కూడా కొద్దిగా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. పూర్తిగా ముయ్యకపోయినా కానీ సేఫ్ డిస్టెన్స్, శానిటైజేషన్ స్ట్రిక్ట్గా ఎవరు పాటించట్లేదు. దయచేసి అది పాటించుకోండి. ఎందుకంటే ఈరోజు ఓమైక్రాన్ మనకు సౌత్ ఆఫ్రికాలో వచ్చింది. రేపు పొద్దున కొత్త వేరియంట్ అయినా ఇక్కడే పుట్టి దానివల్ల తీవ్రమైన ఇబ్బంది ఏర్పడింది అనుకోండి, మనమే కదా ఫస్ట్ సఫర్ అయ్యేది. కాబట్టి ఆ సఫరింగ్ నుండి మనం ఎవరు కాపాడలేరు. కాబట్టి తస్మాత్ ఇంకొక ప్రాబబ్లీ నా గెస్ కరెక్ట్ అయితే మార్చ్ ఏప్రిల్ కంతా కూడా పాండమిక్ ఎండ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కోవిడ్ పాండమిక్ త్వరలో ఒక 4-5 నెలల్లో ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ మాస్క్ తీసేసి ఉండే రోజులు త్వరలో ఉన్నాయి. కాబట్టి ఈ 4-5 నెలలు కొద్దిగా భరించి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నానండి. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ విజయ్ కుమార్ గారు. ధన్యవాదాలండి. అతి చక్కటి సూచనలు, సలహాలు ఇచ్చారు ఓమిక్రాన్కి సంబంధించి. థ్యాంక్ యూ అండి. మరి దేశవ్యాప్తంగా ఓమిక్రాన్ టెన్షన్ అయితే ఉంది. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు మనకి డాక్టర్ గారు వివరించారు. అయితే అవసరమైతే రాత్రిపూట కర్ఫ్యూ విధించే అంశాన్ని కూడా కేంద్రం పరిశీలిస్తోంది. ప్రతి ఒక్కరూ మాస్క్, అలాగే శానిటైజేషన్, ఇంకా సోషల్ డిస్టెన్స్ అయితే పాటించాల్సిందిగా రాజ్ న్యూస్ కూడా కోరుతోంది.